Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా. And I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. 2024 మార్చి నెల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, గోచారం ఎలా ఉన్నది అనేటటువంటి వాటి విషయాన్ని గురించి మనం చర్చించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మాఘమాసంలో మార్చి నెలలో తెలుగు మాసాలైతే 2 మాసాలు కలిసి వస్తాయి. మాఘము, ఫాల్గుణము 2 మాసాలు వస్తూ ఉన్నాయి. ఈ 2 మాసాల కలయికలో అంటే అసలు యాక్చువల్లీ తెలుగులో అయితే ఒకటే మాసంగా రావాలి, కానీ మనం ఇంగ్లీష్ చెప్పుకుంటున్నాం కాబట్టి, ఎందుకంటే ఎక్కువ ప్రజలందరూ వాడుకలో ఇంగ్లీషు మానాన్నే పరిగణలో తీసుకుంటున్నారు కాబట్టి మనం మార్చి అని చెప్పుకుంటున్నాం ఇప్పుడు. అందుచేత ఈ మార్చిలో పరిగణలోకి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇందులో మాఘమాసం కొద్ది రోజులు ఉంటున్నది, అలాగే పాల్గొన మాసం కొద్ది రోజులు ఉంటుంది. మాఘమాస బహుళ షష్ఠి నుండి ఫాల్గుణ మాస షష్ఠి వరకు ఈ యొక్క తెలుగు మాసాలు ఈ మార్చి నెల అనేటటువంటి దాన్ని సమానంగా సరిపోతూ ఉంటాయి. అందుచేత ఈ మార్చి నెల యొక్క ఫలితాలు మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ మార్చి నెలలో గణిత ఎలా ఉన్నాయి అంటే, ప్రధాన గ్రహాలైనటువంటివి అంటే ఎక్కువ కాలం సంచరించేటటువంటి గ్రహాలు మాతృదేవోభవ, శ్రీధరీయం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము 2024 మార్చి నెల గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే, ఇదే జాతకం కాదండి. జాతకానికి దీన్ని అనుసంధానం చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్, ఒక భాగం, జాతకంలో ఒక భాగం మాత్రమే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిదే, కాదని కాదు, కానీ ఇదే మాత్రం జాతకం కాదు, ఇదే జాతకం కాదు. అందుచేత జాతకాన్ని కూడా నిష్ణాతులైనటువంటి వారు చూపించుకోండి, దానికి ఇది అనుసంధానం చేసుకోవాల్సినటువంటిదే, కానీ ఇదే జాతకం మాత్రం కాదండి. అయితే ఇప్పుడు మనము తులారాశి వారికి ఈ నెల మార్చి నెలంతా కూడా గోచారం ఎలా ఉన్నది అంటే, పంచమ స్థానంలో శని స్వక్షేత్రంలో సంచారం జరుగుతోందండి. షష్ఠమంలో రాహు చాలా సంచారం జరుగుతోంది. అలాగే సప్తమంలో గురు సంచారం జరుగుతున్నది. వ్యయస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఇవి దీర్ఘకాలంగా అంటే ఈ నెల మొత్తానికి ఏ మార్పులు చేర్పులు లేకుండా అదే రాశిలో సంచారం చేసేటటువంటి ఈ 4 గ్రహాలు ప్రముఖంగా. ఇక నెల 15 రోజుల్లో సంచారం చేసేటటువంటి కుజ శుక్రుల యొక్క సంచారం, ఇంకా దానికన్నా తక్కువ కాలం సంచారం చేసేటటువంటి రవి, బుధ, చంద్రగ్రహాలు, వాటి గురించి ఇంకా మనం పెద్దగా ప్రస్తావించదలుచుకోలేదు. కానీ ఎప్పుడు ఈ శుక్రగ్రహము, కుజగ్రహము ఎప్పుడు మారుతాయనేది ఒకసారి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఈ తులారాశి వారికి పంచమంలో శని సంచారం, స్వక్షేత్రం చాలా ఉపయోగకరమైనటువంటి ఫలితాలని, చాలా మనకి ఉపయోగకర, ఈ తులారాశి వారికి చాలా శుభాన్ని ఇచ్చేటటువంటిది స్వక్షేత్రం కాబట్టి అంచేత అది చాలా ఉపయోగపడతారు, చాలా ఉపకారం చేస్తారు ఈ సంవత్సరం అంతా, ఈ నెల రోజులకు కూడా. అలాగే షష్ఠమంలో రాహు సంచారం అండి. షష్ఠమంలో రాహు సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా మనకి ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మాత్సర్యాలు ఇట్లాంటివన్నిటి నుంచి మనం దూరంగా ఉంటాము. అలాగే రుణాలు మనకు రావాల్సిన బాకీలు ఉంటే వసూలవుతాయి. మనం ఎవరికైనా బాకీ ఉండవలసి ఉంటే రుణాలు అవి తీర్చేస్తాము. కొత్తగా రుణాలు చేయడానికి ఇదే ప్రయత్నం చేయమాకండి. అలాగే కోర్టు వ్యవహారాలు అవి ఏమైనా ఉన్నట్టయితే కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సప్తమంలో గురు సంచారం అండి, అంటే మేషరాశిలో జరుగుతోంది తులారాశి నుంచి. అందుచేత
ఇది కూడా మనకి చాలా సుఫలితాన్ని, కుటుంబంలో శాంతి, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, భార్య దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, మన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఈ విధమైనటువంటి అనేక రకాలైనటువంటి ఫలితాలు మనకి భాగ్యస్థానంగా మనం తీసుకున్నట్టయితే కూడా మనకి అన్ని విషయాల్లో కూడా ఒక ప్లస్ పాయింట్గానే మనం గురువు యొక్క ఫలితాలు మనకు వస్తూ ఉంటాయి. ఈ విధంగా ధన ఆదాయం బాగుంటుంది, పిల్లల చదువు అవి విషయాలన్నీ కూడా చాలా బాగుంటాయి. అన్ని చక్కని విషయాలన్నీ కూడా ఆదాయం బాగుంటుంది, డబ్బులు మిగులుతాయి. ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కుటుంబంలో ఎవరైనా ఉన్నట్టయితే వారి వివాహ ప్రయత్నాలు కూడా ఫలించేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అంచేత ఆ ప్రయత్నాలు కూడా మీరు చాలా చురుగ్గా సాగించండి. ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా గురువు మనకి ఇస్తారు. ఇకపోతే వ్యయంలో కేతు మాత్రం మనకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడు. కానీ పర్వాలేదు, వ్యయ స్థానంలో కేతు ఉండటం వల్ల మనకి కొంచెం ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కొన్ని ప్లస్ పాయింట్లు కూడా మనకి, కొన్ని శుభాలు కూడా కొన్ని ఇచ్చేటువంటి ఉన్నాయి, కొన్ని అశుభాలు ఉంటాయి. ఆ విధంగా మనకి ఈ 3 తులారాశి వారికి చెప్పాలి అంటే ఈ దీర్ఘకాలం అంటే ఈ నెల రోజుల పాటు స్థిరంగా ఉండేటటువంటి శని, రాహు, గురు గ్రహాల యొక్క సంచారం ద్వారా చాలా శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే తులారాశి వారికి ఈ శుక్రుడు మనకి 8వ తారీఖు అంటే 7వ తారీఖు వరకు ఆయన మనకి మకరంలో ఉన్నారు. అందుచేత ఆయన కూడా చాలా శుభ ఫలితాలు ఇస్తారు. ఆ తర్వాత ఆయన కుంభంలో ప్రవేశిస్తారు 5వ స్థానంలోకి. అందుచేత అది కూడా మనకి శుభ ఫలితాన్ని ఇస్తుంది. 4 కంటే కూడా మంచి ఫలితాన్ని ఇస్తాడు శుక్రుడు. అలాగే కుజుడు 4వ స్థానంలో, ఇక్కడ శుక్రుడు ఆయన కలిసి ఉన్నారు కదండి. చతుర్థంలో మనకి కుజుడు నీచబడి ఉండటం వల్ల కొంత అననుకూలమైనటువంటి ప్రతికూలమైన ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా ఆయన 16వ తారీఖు వరకే అక్కడ ఉంటారు. 16 నుంచి నెలాఖరు వరకు కూడా ఆయన మళ్ళీ పంచమ స్థానంలోకి వెళ్తారు. అక్కడ కూడా విశేషమైన ఫలితాలు అంటే ఏం ఉండవు. కానీ ఈ చతుర్థంలో ఆయన ఇచ్చేటటువంటి నీచ స్థానం కాబట్టి ఆయన ఇచ్చేటటువంటి అశుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ అశుభ ఫలితాలు మాత్రం అక్కడికి వెళ్ళాక 5వ స్థానంలోకి వెళ్ళాక అంత అశుభ ఫలితాలు ఇవ్వడండి. మొత్తం మీద ఒక రకంగా చెప్పాలంటే శుక్రుడు కూడా ఈ నెల రోజులు మనకి ఈ 8 రోజులు తీసేస్తే 22 రోజులు 23 రోజులు వస్తుంది. ఆ 20 రోజులు శుక్రుడు కూడా అనుగ్రహంగా ఉంది. అందుచేత మొత్తం మీద మనం కనుక చూసినట్టయితే ఈ గ్రహ సంచారం, ఈ తక్కువ సమయంలో కదిలేటటువంటి కుజ శుక్రుల యొక్క సంచారం తీసుకున్నా, శని రాహు గురుల యొక్క సంచారం తీసుకున్నా కూడా మనకి చాలా శుభ ఫలితాలు ఈ తులారాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితంగానే అనుకూలమైనటువంటి మాసంగా నెలగా మనం చెప్పుకోవచ్చు. గ్రహ సంచారం సామాన్య ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా దీర్ఘ ప్రయోజనాలు పొందుతున్నటువంటి అవకాశాలు మనకి వెంటనే కనబడలేదు అని కంగారు పడక్కర్లేదని, దీర్ఘకాలానికి ఇప్పుడు చేసినటువంటి ప్రయత్నాలు మీకు దీర్ఘకాలానికి కూడా చాలా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. అంచేత తగినటువంటి మెలకువలన్నీ పాటించండి. ఆరోగ్యం మధ్యమంగా ఉంటుంది. అన్నిటా ప్రణాళికబద్ధంగా సాగాలి. ఇతరులని విమర్శించి ఎవరిని కూడా దూరం చేసుకోవద్దండి. ఎవరిని విమర్శించాల్సిన పని లేదు. వాళ్ళు వారే మారకపోతే వాళ్ళ కర్మ. ఎవరిని మాత్రం మీరు విమర్శించో లేకపోతే వేలు పెట్టి చూపించో ఎవరిని ఏమీ అనాల్సిన పని లేదండి. ఖర్చులకు ఏదైనా ఒకవేళ ఖర్చు అయినా కూడాప్పటికీ కూడా దానికి తగినటువంటి ప్రయోజనం ఈ రాశి వారికి, తులారాశి వారికి ఏర్పడుతుందండి. ఈ విధంగా ఉంటుంది. అందుచేత ఇంటా బయట అంతంత మాత్రం గౌరవాలు ఉన్నప్పటికీ కూడా తరచుగా ఆటంకాలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ కూడా వాటిని అన్నిటి తట్టుకొని నిలబడండి. ఆ విధంగా మీరు ఏదైనా కొత్తగా తలపెట్టినటువంటి పనులు ఏమైనా ఉన్నట్టయితే ఆటంకాలు కలగకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకోండి. తప్పకుండా మీరు ప్రయత్నించే పనులన్నీ కూడా సక్రమంగా ముందుకు సాగుతాయి. అందులో మీరు ఖచ్చితంగా విజయం పొందేటువంటి అవకాశాలే గోచార రీత్యా కనబడుతున్నాయి. ఇక పరిపూర్ణమైనటువంటి రిజల్ట్ తెలుసుకోవాలనుకుంటే జాతకానికి వెళ్ళండి. నిష్ణాతులైనటువంటి వారి చేత దాన్ని చూపించినట్టయితే మీకంతా శుభం జరుగుతుంది. అలాగే మనం ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే కొంచెం ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు కూడా మనకు అనుకూలంగా మారడానికి అవకాశం ఉన్నటువంటి నవగ్రహ జపాన్ని నవగ్రహ జపాన్ని శ్లోకాలు లేకపోతే ఏవో మంత్రానికి సంబంధించినటువంటివి మీరు రోజు చేసుకోండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్.